హాయ్ అండి. రెగ్యులర్‌గా మనం చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తామో, అలా కాకుండా డిఫరెంట్ టేస్ట్ వచ్చేలాగా ఈరోజు దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదు. రెగ్యులర్‌గా మనం ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసేసుకోవచ్చు. మరి ఏమేం కావాలో, ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలో అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ముప్పావు కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అర కేజీ శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. బిర్యానీకి మనం పెద్ద ముక్కలు తీసుకుంటేనే చికెన్ అనేది చిదురవకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 7 ఇలాచి, 7 లవంగాలు, ఒక స్టార్ అనైస్, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక జాపత్రి, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది పింక్ కలర్లోకి మారిన తర్వాత 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక పావు కప్పు నూనె పోసుకొని ఒక స్టార్ అనైస్, 4 యాలక్కాయలు, ఒక జాపత్రి, 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ది అయితేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ చికెన్ని 90% ఉడికించుకోవాలి. ఇందులో మ్యారినేషన్లో తప్పితే మనం సపరేట్గా కారం అనేది ఎక్కడా వేయము. చికెన్ 90% ఉడికిన తర్వాత ఈ విధంగా స్పూన్తో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మెత్తగా ఉంది కాబట్టి 90% ఉడికింది. అందులో 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 కప్పులు నీళ్లు పోసుకున్నాను. మనం తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా తెల్లుతున్నప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం నిమ్మరసం పిండుకొని మూత పెట్టుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది. దీనిని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఒకసారి మళ్ళా తిప్పుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. దొన్నె బిర్యానీకి ఏంటంటే రైస్ అనేది పొడి పొడిలాడదు, కొంచెం చెమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా త్వరగా ఇంట్లోనే మనం దొన్నె బిర్యానీ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా దొన్నె బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఎక్కువ స్పైస్ లేకుండా చాలా ప్లెజెంట్గా పిల్లలు కూడా ఇష్టపడేలాగా ఉంటుంది.